ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కరోనాను నిర్లక్ష్యం చేస్తే అది చాలా పెద్ద ప్రమాదమవుతుందని ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నిన్న ప్రజలను అప్రమత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగానికి వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ది మిషన్ కోవిడ్ సురక్ష కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 3వ విడత ఉద్దీపన ప్యాకేజీ కింద 900 కోట్ల రూపాయలు ప్రకటించింది. ఈ గ్రాంటును డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డీబీటీకి కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్దికి కేటాయిస్తారు. దేశంలో కొత్తగా 41,810 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,92,920కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,36,696కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 42,296 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్ కావడంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 88,02,267కు చేరింది. రికవరీ రేటు 93.68% ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 805 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,69,223కు పెరిగింది. నిన్న రాష్టంలో 46,000 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. నిన్న 948 మంది కోలుకోవడంతో రికవరీ రేటు కొద్దిగా మెరుగుపడి 95.56%కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 1,17,126 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో 54,710 మందికి కరోనా పరీక్షలు చేయగా 690 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీకి రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 1,122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో శైవ వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు ఆలయాలను దర్శిస్తున్నారు. ఈరోజు గురునానక్ జయంతి సందర్భంగా రాష్టపతి ఉపరాష్టపతి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను వచ్చే 2 వారాల్లో అత్యవసర వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేయనున్నట్టు సంస్థ సీఈఓ అధర్ పునావాలా తెలియజేశారు. కోవిషీల్డ్ ను సీరంతో కలిసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా సంస్థలు అభివృద్ది చేస్తున్నాయి. పింఛన్దారులు జీవన ప్రమాణ పత్రం జేపీపీ సమర్పించడానికి ఈపీఎఫ్ఓ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగించింది. ఇందువల్ల దాదాపు 35 లక్షల మంది పింఛన్దారులు లబ్ది పొందుతారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వృద్ధులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉన్నందువల్ల ఈ చర్య తీసుకున్నారు. కాగా ఈ పత్రం సమర్పించడానికి తొలి గడువు ఈ నెల 30 వరకే ఉంది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు సమాప్తం.